అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్. ఇక మొత్తానికి తెలంగాణలో బీసీ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో సరే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నిజంగా అసలు బీసీలకు బలం ఎంత ఉంది, రాజకీయ పార్టీల పరంగా వేదికలు ఎన్ని ఉన్నాయి, రాజకీయ పార్టీల పరంగా ఎన్ని వేదికలు ఉన్నాయి, నిజంగా బీసీలను మక్కువ చేర్చుకొని బీసీలకు పెద్దపీట వేసే రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి, దాని అధినాయకత్వం ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి బీసీ మిత్రులు ప్రతి ఒక్కరు దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఒక చర్చ వస్తున్నది, రాజకీయ పార్టీ నిజంగా తెలంగాణలో ఒక బీసీలు పెడితే బాగుంటుంది. ఈ మధ్యలో నిన్న కూడా మనం లైవ్లో మాట్లాడినప్పుడు కూడా బత్తుల సిద్ధన్న కూడా నిజంగా బీసీలకు ఒక రాజకీయ పార్టీ రాబోతూ ఉంది, బీసీ అధినాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ బలమైన రాజకీయ పార్టీ రాబోతున్నదని ఒక హింట్ కూడా ఇచ్చినాడు. సరే ఎవరు ఏం కథ అన్నది మరి నిజంగా ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఇప్పటికిప్పుడు ఈ పార్టీలను తలదాన్ని నువ్వేందే ఇచ్చేది నాకు టికెట్, నే పార్టీ పెడితే అవసరం ఉంటే నేనే మా బీసీలకు ఇచ్చుకుంటానే తీరుగా మాట్లాడే హక్కు ఎవరికి ఉన్నది, అంత ధైర్యం ఎవరికి ఉన్నది అనేది కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ రాజకీయ పార్టీలు ఎవరెవరికి వత్తాసు పలుకుతున్నాయి, నిజంగా రాజకీయ పార్టీ ఈ నాయకులు ఎవరు స్థాపించారు, ఈ రాజకీయ నాయక పార్టీ అసలు ఎవరికి సంబంధించిన అనేది కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 30,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి రీచ్ అయినారు. ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీ తీసుకుంటే బీజేపీ పార్టీ ఇది బ్రాహ్మణుల పార్టీ మనందరికీ తెలిసే ఇది బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తుంది, హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం ఒకసారి. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే సరే దీన్ని ఎవరు స్థాపించారు ఏం కథ అనేది విషయం పక్కకెడితే రెడ్డిలకు పెద్దపీట వేస్తుంది. ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటారు, దీన్ని కూడా రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటారు. దీనికి ఇక వీళ్ళు చెప్తారు మైనార్టీలు మా హక్కులను చేర్చుకుంటాం, అందరినీ మా హక్కులు చేర్చుకుంటాం అంటారు. కానీ మైనార్టీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిస్తుంది, మైనార్టీ మరి మంత్రి కూడా లేడు, దిక్కులేడు. మరి ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. ఇక ఒక్కసారి 3 చూసుకుందాం. సిపిఐ సిపిఎం సంబంధించి ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది. ఈ సిపిఎం కూడా కొన్ని ఏరియాలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం కదా, సిపిఎం అనేది కొన్ని ఏరియాలకే పరిమితమైంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారు, ఒక సీట్ ఏమో గెలిచినట్టున్నారు. అయితే ఇక 5th తీసుకుంటే టీడీపీ పార్టీ. నిజంగా టీడీపీ పార్టీ కొన్ని తరాలు కొన్ని ఏళ్ళు పరిపాలించింది. టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కమ్మ అంటే నాయుళ్ళు అని కూడా అంటారు. ఇది ఇక బీఆర్ఎస్ పార్టీ. 6వది బీఆర్ఎస్ పార్టీ మన అందరికీ తెలిసిందే, వెలమ సామాజిక వర్గంది. ఇక ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, ఒక్క నిమిషం దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అయితే లోక్ సత్తా ఇది కూడా కమ్మ సామాజిక వర్గం, ఇది ఎక్కడ కూడా కనబడేది తక్కువ. ఇక జనసేన ఈ మధ్యలో పార్టీ పెట్టి నిజంగా పెద్ద ఊపు తీసుకుపోతుంది జనసేన పార్టీ. ఇది ఆంధ్ర కమ్మకు సంబంధించి ఆంధ్ర కాపు అంటారు, ఆంధ్ర కాపు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఇక మరి బీసీలకు ఏది పార్టీ, బీసీ రాజకీయ వేదిక ఎక్కడ ఉన్నది ఇలా తెలంగాణలో. ముఖ్యంగా మనం తెలంగాణలో తీసుకుంటే ప్రధానంగా పార్టీలు తీసుకుంటే ఈ బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. సరే ఈ విషయాలన్నీ పక్కకెడితే రాజకీయ పరంగా సరే పొత్తులు పెట్టుకోవడానికి పనికొస్తాయేమో, కానీ ఈ టీడీపీ కూడా తెలంగాణలో అంతంత మాత్రమే తక్కువ ఉంది. టీడీపీలో సరే ఎంతో కొంత ఉన్నది, క్యాడర్ ఉన్నది, కానీ పార్టీని బలపరిచి పార్టీని అధికారంలో తీసుకొచ్చే క్యాడర్ లేదంత అనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ 3 కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ ఇప్పుడు ఎవరెవరికి అవకాశం ఉండదని ఒకసారి చర్చించుకుంటే నిజంగా పార్టీలను తలదని ఈ పార్టీలో మనకు అవసరం లేదు, నువ్వేందా మాకు టికెట్ ఇచ్చేది, మా బీసీ ప్రజలకు మేము టికెట్లు ఇచ్చుకుంటాం, మిగిలితే మీకు ఏమైనా ఇస్తాం అన్నట్టు అనే విధంగా ఈ పార్టీలను ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ని కానీ ఈ పార్టీలను తలదని తీసుకొచ్చే నాయకులు ఎవరు ఉన్నారు. ఒకటి మనం కీలకంగా చూసుకుంటే
ఒక చర్చ తీసుకుందాం అంతే. వీళ్ళు పెడతారా పెట్టరా అనే విషయం పక్కకి పెడితే నిజంగా ప్రజల్లోకి ఏమనుకుంటున్నారు అనేది ఒక విషయం, ఒక చర్చ వెళ్ళాలనే ఉద్దేశం కొద్దీ చర్చ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు మొదలు పెట్టుకుంటే బీజేపీ పార్టీలో ఎవరున్నారంటే, సరే బండి సంజయ్ అంటే బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. బండి సంజయ్ ఇప్పటికిప్పుడు బీజేపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఇంకా పెట్టే అవకాశం అయితే లేదు. నిజంగా ఒక రాష్ట్రాన్ని బీజేపీ పార్టీలో ఒక సమయంలో రాష్ట్రాన్ని ఉర్రు తొలగించి నిజంగా బీజేపీ పార్టీని ఊపందుకునే విధంగా చేసింది, ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది. కీలకంగా ఇప్పుడు బండి సంజయ్ అయితే నిజంగా బయటకు వచ్చి పార్టీ పెట్టే అవకాశం అయితే లేదు. ఇక ఒకటి అవకాశం ఎవరికి ఉన్నదంటే ఈటల రాజేందర్కి అవకాశం ఉన్నది. ఎందుకంటే బీజేపీ పార్టీలో కుమ్ములాట మొదలవుతున్న నేపథ్యంలో సరే మూకుమ్మడిగా ఏదో అంతర్గత కుమ్ములాట ఉన్నది అనే ఒక కీలకంగా అయితే చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికిప్పుడు నిజంగా ఈటల రాజేందర్ బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉన్నదంటే చెప్పలేము, మేబీ చెప్పలేము. ఒకవేళ నిజంగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాలు జనాభా ఒకవేళ తలుసుకుంటే మేబీ కావచ్చు ఈటల రాజేందర్కి ఇట్లా పార్టీ పెట్టే అవకాశం ఉండొచ్చు. కానీ ఈటల రాజేందర్కి ఒక మనస్తత్వం ఉంటుంది, ఏంటంటే మాటకు పార్టీలు మార్చడం కానీ ఇలాంటి పదే చెప్తా ఉంటాను. నేను పదే పార్టీలు మార్చేవాడిని కాదు, ఉన్నంతలోనే సర్దుకుపోతా అనే రకం. ఒకప్పుడు బీఆర్ఎస్లో పనిచేసిండు. బీఆర్ఎస్లో నిజంగా కేసీఆర్ గెంటి వేస్తే బీజేపీలోకి వచ్చేసిండు. అప్పుడు ఉన్న సందర్భంలో బీజేపీలోకి వచ్చేసిండు. నిజంగా ఈటల రాజేందర్ పెట్టే అవకాశం ఉందా అంటే మేబీ చెప్పలేము. కానీ ఈటల రాజేందర్ కూడా బీజేపీలోకి వచ్చే అవకాశం లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకెవరు ఉన్నారు ఈ మధ్యకాలంలో బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న. ఇక తీన్మార్ మల్లన్న అంశం తీసుకుంటే పార్టీలను లెక్క చేయడు, బీసీ ప్రజలకు అన్యాయం జరిగితే పార్టీలను లెక్క చేయడు. కాంగ్రెస్ పార్టీ కులగరణ తప్పుల తడాకా చేసినందుకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది, ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఈ కులగరణ తప్పుల తడాకాన్ని నిరూపించి ఏ మంత్రి వస్తాడో ఏ ఎమ్మెల్యే వస్తాడో రండి, ఏ ప్రభుత్వం పెద్దలు వస్తారో రండి అని దమ్మున్న సవాల్ విసిరి నిజంగా ప్రభుత్వానికే ముచ్చెమటలు పట్టించిన ఒక నాయకుడు తీన్మార్ మల్లన్న. తెలంగాణ ప్రజల్లో నిజంగా తనకంటూ ఒక గుర్తింపు ఉన్నది. కేసీఆర్ పైన గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కేసీఆర్ పైన ఏకదాటిగా కొట్లాడిండు. ఏ సపోర్ట్ లేకుండా నిజంగా ప్రజల బలంతోనే ముందుకెళ్లిన నాయకుడు తీన్మార్ మల్లన్న. అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు బీసీ నినాదం ఊపందుకోవడానికి ముఖ్య కారకుడు ఎవరనంటే, సరే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయిన ఎదుగుదలను ఎవరు ఓర్వలేకపోయినా కానీ అది తీన్మార్ మల్లన్న అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 100% తీన్మార్ మల్లన్న చేయబట్టే, తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించబట్టే బీసీ నినాదం ఈ ఎత్తున ముందుకు సాగుతున్న నేపథ్యం. సరే కొందరు అనుకుంటవచ్చు తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు సామాజిక వర్గం, తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎత్తుకున్నారు కాబట్టి ఈ సామాజిక వర్గానికి కొంచెం మేలు జరిగే అవకాశం ఉందంటే ఏ సామాజిక వర్గం వచ్చినా కానీ ఆయన స్వాగతించే అవకాశం అనేది ఉంటుంది, 100% ఉంటుంది. ఇంకా ఆయన ఏమని చెప్తున్నాడంటే ఇతర సామాజిక వర్గం నుంచి కూడా ఇంకా రావాలి, మన బీసీలకు చాలామంది బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఈ ఇతర సామాజిక వర్గాలకు జరిగిన అన్యాయాన్ని కూడా కళ్ళ కట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తున్నాడు 100%. ఇప్పుడు బీజేపీ పార్టీ అన్న గతంలోనే బీజేపీలోకి వెళ్ళిండు. ఆ బీజేపీలో కేసీఆర్ పైన విమర్శలు, కేసీఆర్ పైన ఆధారాలతో సహా బీజేపీ ముంగడ పెడితే, బీజేపీ కాళ్ళ ముంగడ పెడితే కేసీఆర్ను ఏం చేయలేకపోయింది. అలాంటప్పుడు బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చిండు. ఆయనకు నిజంగా పార్టీలు అన్యాయం చేస్తూ ఉంటే చూసుకుంటా ఊరుకునే ఆయనకు సహనం అయితే ఉండదు. ఎప్పుడు కానీ ప్రజల పక్షాన మాట్లాడదంటూ ప్రశ్నించే గొంతుగానే ఉండడం తనకిష్టం. ఎప్పుడు కానీ ప్రజల పక్షాన మాట్లాడడమే తనకిష్టం, ప్రశ్నించే గొంతుగానే ఇష్టం. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది అన్నారు కాంగ్రెస్లో తీన్మార్ మల్లన్న ఉండలేడు, తీన్మార్ మల్లన్న చేసే మాట్లాడకు ప్రశ్నించే తత్వానికి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేరని 100% చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తీన్మార్ మల్లన్న ఓడగొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేసింది. నిజంగా మేకైతాడు. తీన్మార్ మల్లన్న గెలిస్తే నిజంగా బీసీ ప్రజలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన కూడా గెలిచిన రాష్ట్రం అంతటా తిరగకుండా కానీ మార్నింగ్ న్యూస్ అంటూ నిజంగా చైతన్యవంత పరుస్తాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ రెడ్డిలకు సంబంధించిన పెద్దపీట వేస్తారని ఏ విధంగా కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తాడని ఊహించుకున్నారో 100% అదే జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత తిరుగుబాటు మొదలుపెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు ఏ విధంగా ఇస్తున్నారు, బీసీలకు ఎంత చిన్న చూపు చూస్తున్నారు అనేది ముఖ్యంగా కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి పరిమితమైందని కళ్ళకు గట్టినట్టుగా కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేసిండు 100% ఇంట్లో ఈ పనిలో మాత్రం సక్సెస్ అయిందని తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు అనుకుంటున్న నేపథ్యం. సరే ఈ విషయం తీసుకుంటే ఇక ఈటల రాజేందర్ కన్నా తీన్మార్ మల్లన్నకే ఎక్కువ అవకాశాలు ఉన్నదని మనం అనుకుంటున్నాం అంతే. ఇది తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడా అనే విషయం పక్కకెడితే తీన్మార్ మల్లన్నకే పార్టీ పెడితే నిలదొక్కునే అవకాశమే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు పార్టీ ఎజెండాలు ఏముంటాయి, కీలకంగా ఒక పార్టీ అధినాయకుడు పార్టీ ఎజెండా ఏంటిది, పార్టీ ఎందుకోసం పెట్టినాం, పార్టీ అసలు రాజకీయ ఎజెండా ఏంటిదంటే క్లియర్గా వివరించే ప్రయత్నం చేయాలి. అయితే ఈ లెక్కలో తీన్మార్ మల్లన్న 100%
దీన్ని వివరించగలుగుతాడు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కొట్లాడినప్పుడు కూడా విద్యా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుండు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ విద్యా వైద్యానికి ఉచిత విద్య ఉచిత వైద్యం అంటూ కీలకంగా ఒక 2 మాటలు మాట్లాడతారు. ఎప్పుడు కానీ పేదోనికి కావాల్సింది విద్యా వైద్యం అంతేగాని ఉచిత పథకాలు కాదని కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆయన గతంలో నుంచి కూడా చెప్తా ఉన్నాడు, కొత్త నాయకులను సృష్టించాలి, కొత్త నాయకుల్ని రాజకీయంలోకి తీసుకురావాలి. ఈ చరిత్ర అంతా కనుమరుగు రాజకీయంలోకి రాకపోవడం వల్ల, ఈ రాజకీయ నాయకులు పరిపాలించడం వల్లే, ఉన్నవాళ్ళు పరిపాలించడం వల్లే నిజంగా ఈ చరిత్ర ఇట్లనే ఉండిపోతుంది. రాజకీయ నాయకులు కొత్త నాయకులు వచ్చినప్పుడే నిజంగా చరిత్ర మార్చగలుగుతామని కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు కానీ. 100% నిజంగా తీన్మార్ మల్లన్న ఒక రాజకీయ పార్టీ పెట్టి నిజంగా ముందుకెళ్ళగలుగుతాడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న ఒక్కడే వెళ్ళగలుగుతాడనే నేపథ్యం కనబడతా ఉంది తెలంగాణ ప్రజల్లో. ఎందుకంటే ఇది 100% నిజం. ఇప్పుడు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో తనదైన శైలిలో ఒక ముద్ర వేసిండు. తనదైన శైలిలో తెలంగాణ ప్రజలకు వివరిస్తూ విద్యా వైద్య రంగాలలో రాజకీయ రంగాల్లో కాకుండా విద్యా వైద్య అన్ని రంగాలలో, ప్రైవేట్ రంగాలలో కూడా, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరి పేరు మీద ఉన్నాయి, నిజంగా ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరి పేరు మీద ఎక్కువ ఉన్నాయి, నిజంగా ఈ కాంట్రాక్టర్లు ఎవరు ఎక్కువ ఉన్నారు, లాయర్ల కాంచెల్లి, అడ్వకేట్ల కాంచెల్లి, పోలీస్ డిపార్ట్మెంట్లో బీసీలు నిజంగా ఏ విధంగా అణచివేతకు గురవుతున్నారు, నిజంగా ఏసీబీకి పట్టించే వాళ్ళలో కూడా బీసీలను ఏ విధంగా అమాయకులను చేసి పట్టిస్తున్నారు అన్నది కీలకంగా వివరించే ప్రయత్నం 100% చేస్తున్నాడు. ఇందులో తీన్మార్ వలన చేస్తున్న పని ఎవరు చేయలేరంటే నిజంగా మేబీ ఒకనొక టైంలో చేయలేకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు చరిత్రను ఇట్లా తిరగా రాసి చరిత్రను మొత్తం ఒక కమ్మలు మలిపినట్టు కళ్ళకు చూపెట్టినట్టుగా, కళ్ళకు మనకు కనబడేటట్టుగా చూపెట్టే ప్రయత్నం ఎవరు చేయలేకపోవచ్చు. బీసీ పార్టీలు ఇంతకుముందు లేవంటే ఉన్నాయి. నేను బీసీ పార్టీలు లేవు, బీసీలు నిలదొక్కునే ప్రయత్నం చేయలేదంటే అది సరే అధినాయకత్వం లోపం వల్ల కావచ్చు. ఎందుకంటే బీసీ పార్టీలు ఏవైనా కానీ పార్టీ ఎజెండా ఏంటిది, ఆ నాయకుడు చేస్తున్న ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు, ఆ పార్టీ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు, ఇప్పుడు బీసీల గురించి ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే బీసీలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పడంలో కీలకంగా 100% కాదు 100% సక్సెస్ అయ్యే అవకాశమే తీన్మార్ మల్లన్నకు ఎక్కువ ఉన్నది. అందుకని నిజంగా తీన్మార్ మల్లన్న పార్టీ పెడతాడా అంటే మేబీ పెట్టచ్చు, పెట్టలేకపోవచ్చు. కానీ అవకాశాలు మాత్రం తీన్మార్ మల్లన్నకి 100% ఉన్నాయి. మరి నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రజలు, మీరు పబ్లిక్ ఎవరైనా కానీ, మిత్రులారా ఎవరైనా కానీ నిజంగా ఎవరు పెడితే బాగుంటుంది. ఇప్పటికిప్పుడు ఒక నాయకులను చూసుకుంటే నాకైతే ఇద్దరే కనబడుతున్నారు. ఒకరు ఈటల రాజేందర్, ఇంకొకరు తీన్మార్ మల్లన్న. సరే మేబీ ఇంకా రాజకీయ పార్టీలు ఇతర సామాజిక వర్గంలో ఎందరైనా ఉండొచ్చు. కానీ బీసీ నాయకత్వంలో బలమైన నాయకత్వంలో పార్టీలు పెట్టే అవకాశం ఎవరైనా ఉన్నది. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీ గొంతుగా ఇది ఏంటంటే మన సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులను కాపాడుకోవడం మన లక్ష్యం కాబట్టి వీలైనంత వరకు మనం ఎక్కువ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.